అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను సాటర్డే రోజు చేస్తున్న వ్లాగ్. అయితే ఈ వ్లాగ్ అయితే నేను మండే రోజు అప్లోడ్ చేస్తాను. సండే అయితే వీడియోస్ అప్లోడ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నిన్న రికార్డ్ చేసిన వీడియోస్ ఈ రోజే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చెప్పి అప్లోడ్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. అందుకే మొన్నటి వీడియోస్ ఈ రోజు అప్లోడ్ చేశాను అనుకో, కొంచెం వన్ డేనన్నా ఎడిటింగ్కి అప్పుడప్పుడు చేసుకున్నా కూడా గ్యాప్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి ఇట్లా నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఖచ్చితంగా మండే నుంచి సాటర్డే వరకు వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ పెట్టలేదనుకో పని అవ్వకపోవడం, లేదంటే హెల్త్ బాగాలేకపోవడం, ఈ రెండే రీజన్స్ అయితే ఉంటాయి. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే చూసి లైక్ అయితే చేసి షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా, మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని హైప్ చేయడం అయితే మర్చిపోకండి. ఈరోజు సాటర్డే కదా, టైం వచ్చేసి ఇంకా ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పటిదాకానే ఒక వీడియోకి అయితే ఎడిటింగ్ చేశాను. నైట్ 12 అయింది ఎడిటింగ్ చేసే వరకు. మళ్ళీ తర్వాత కొంచెం ముగ్గులు ఉన్నాయన్నమాట, ఒక 2 minutes చూపిద్దామని చెప్పేసి అవి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చెప్పి మళ్ళీ వీడియో సేవ్ చేశాను. ఆ సేవ్ అయితే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో అవుతుంది. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా, ఇంత టైం అయింది. వంట చేయాలి కదా, మా సారు విషయం అయితే స్కూల్కి పోయిండ్రు. తనకి సాటర్డే స్కూల్ ఉంటుంది కదా, ఇక వాళ్ళు వచ్చేసరికి 1 hour టైం ఉంది. ఈలోగా నేను అన్నం వండాలి, తర్వాత గోంగూర కర్రీ వండుతాను. అలాగే మా సార్ దోసకాయ పచ్చిమి చేయమన్నాడు, అవి అయితే చేస్తాను. ఫస్ట్ అయితే అన్నం పొయ్యి మీద పెడతా, అందుకని అన్నం పొయ్యి మీద పెట్టేసిన కూర వేస్తాను. మాట్లాడింది ఇప్పుడు మాట్లాడినానుకో మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. నిన్నటి వీడియోనే కట్ చేయాలి, ఒక చచ్చిపోయిన అసలు ఎడిటింగే 25 minutes వచ్చింది. ఈవినింగ్ వరకు కదా, కట్ చేసి 18 minutes వరకు అయితే పెట్టాను. గోంగూర వండేద్దాం. ఫ్రెష్గా ఉంది, 2-3 సార్లు కడగాల్సిన అవసరమే లేదు, కాకపోతే కడగాలి. గోంగూర ఇక ఈడైతే పుంటి కూరని కడుగుతున్నాను. అయితే మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కదా, అందుకే ఈ కూర మీద కొంచెం దుమ్ము కానీ, లేకపోతే నల్ల నల్ల మచ్చలు కానీ ఏం లేవు. ఒక్కసారి కడిగినా కూడా ఫ్రెష్గానే ఉంటుంది, ఇసుక మొత్తం పోతుంది. లేవు అని చెప్పాను కదా, అయితే నేను 2-3 సార్లు అయితే కడిగాను. ఎందుకంటే ఆకులకు కొంచెం కింది వైపు కానీ, పై వైపు కానీ కొంచెం అన్న దుమ్ము ఉన్నా కూడా మనం 2-3 సార్లు ఆకులని ఇట్లా దులిపి దులిపి కడిగినామనుకో సన్నమట్ట అంతా పోతుంది. తర్వాత మనకు తినేటప్పుడు పంటికైతే ఇట్లా కొంచెం సన్నగా మట్టు ఉన్నట్టుగా తాకదు. అయితే మీ అందరికి ఒక ముచ్చట అయితే చెప్తాను. నాకేంటంటే ఈ పుంటికూరని గోంగూర, పుంటికూర అని చెప్పేసి నేను 2 పేర్లతో అంటాను. కానీ మన దగ్గర తెలంగాణలో గోంగూరని పుంటికూరని అంటారు. నాకు గూడా బిఫోర్ మ్యారేజ్ వరకు పుంటికూరనే వచ్చింది. ఇక్కడికొచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు ఇట్లా గోంగూర అనైతే వస్తది. ఇప్పుడు ఇదే వీడియోకి నేను వాయిస్ చెప్తున్నాను కాబట్టి ఒక్కొక్కసారి గోంగూర అనొచ్చు, ఒక్కొక్కసారి పుంటికూర అనొచ్చు. స్టైల్ ఏం కాదు. గోంగూర అంటేనేమో స్టైలు, పుంటికూర అంటేనేమో భాషని మారుస్తుంది అని చెప్పేసి మీరేమనుకోకుర్రి. అందుకే ముందుగానే చెప్తున్నాను. మళ్ళా మీరే కామెంట్ పెట్టి నన్ను తిడతారని చెప్పి. ఫస్ట్ అయితే ఇంకా గోంగూరనైతే కడిగేసుకున్నాను గదా, ఇప్పుడైతే కర్రీ వండుతున్నాను. నా పెళ్ళికి ముందు నాకు గోంగూరన్నా, దోసకాయన్నా, చింతకాయ పచ్చడన్నా ఊకే తినాలంటే మస్తు కోపమొచ్చేది. మాకేంటంటే బాయికాడ పొలం ఉంది గదా, దాంట్లో దోసకాయలు మస్తు కాసేవి. అట్లనే ఈ పుంటికూర ఒకటి దాంట్ల. ఇగ ఎట్లా అంటే వారానికి 2, 3 సార్లు దోసకాయ, టమాటా కూర ఉండేది. తిని తిని యాస్టొచ్చేది. మా అమ్మ ఎప్పుడైనా సరే దోసకాయ, టమాటా కూర వండితే, "అరే! మొన్ననే వండినావు గదా, మళ్ళీ ఎందుకు వండినావు? మేము తినమే తినము" అని చెప్పేసి మా అమ్మతోనే గొడవ పడేది. నేను అయినా సరే, మా అక్క అయినా సరే. కొన్ని కొన్ని సార్లు మా నాన్న గూడా. మళ్ళీ తర్వాత ఈ పుంటి కూర అంతే. మనకెట్లుంటదంటే ఈ ఒక్క చెట్టు మొలిచిందనుకో, ప్రతి సంవత్సరం గోంగూర చెట్టు మొలుస్తనే ఉంటది. మనం ఈ సంవత్సరము కొంచెం గింజలేస్తే లేకపోతే నాటితేనో ఒక చెట్టు మొలిస్తే దానికి ఆకులు తెంపుకుంటాం. ఎట్లా అంటే దాని లైఫ్ అయిపోయే వరకు ఆకులు ఇస్తూనే ఉంటది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ వర్షం పడ్డప్పుడు మళ్ళా ఆ చెట్టు పెద్దగైతే మళ్ళా ఆకులు ఇస్తూనే ఉంటది గదా. ఇట్లా మాకు ఇంటికాడ ఉండేది. తర్వాత బాయి కాడ అట్లా పత్తి చేను వాటివి ఏసినప్పుడు మధ్యలో మధ్యలో ఈ గోంగూర గింజలేసేవాళ్ళం గదా, చెట్లొచ్చాయి. ఊకే మా అమ్మ ఈ పుంటి కూర పచ్చడ, పుంటి కూర వండేది. తిని తిని యాస్టొచ్చేది. అసలు ఎట్లా అంటే ఎందుకని ఇవన్నీ చెట్లు పెద్దగయితున్నాయిరా అని చెప్పేసి తలకాయ కొట్టుకునేది. అంత యాస్టొచ్చేది. కొన్ని కొన్ని సార్లు మా అమ్మని తిట్టేది గూడా. మళ్ళా అదే వండినవు అని. కానీ బీహార్‌కొచ్చినంకనే అర్థమైంది వాటి వాల్యూ. అందరూ అంటారు గదా, ఉన్నప్పుడు తెలీదు, లేనప్పుడైతే బాగా తెలుస్తుందని. మాకు కూడా అంతే. ఇక్కడ బీహార్‌లో ఏంటి అంటే కూరగాయలు
అన్ని సీజన్ వైజ్‌గానే దొరుకుతాయి. కానీ ఇక్కడ దొరకనివి ఏంటి అంటే గోంగూర దొరకదు ఖచ్చితంగా. మళ్ళా తర్వాతనేమో దోసకాయలయితే దొరకవు. కాకపోతే మన సీజన్‌లో ఈ గోంగూర కాయలయితే దొరుకుతాయి. ఇక్కడ వాళ్ళు ఈ గోంగూర ఆకులయితే తినరు. కానీ కాయలు తింటారు. అప్పుడప్పుడు మార్కెట్‌లో అమ్ముతారు ఎక్కువ రేటుకే. అయితే మాకు ఇక్కడికొచ్చినప్పటి నుంచి ఆ 2 దొరకవు గాబట్టి, మా పానం ఊకే గోంగూర మీద, తర్వాత దోసకాయ మీదనే ఉంటది. ఇంటికి పోయే రోజే మా అత్తమ్మయితే దోసకాయ టమాటా వండి పెడితే, ఆ రోజైతే మంచిగా తింటాము. మళ్ళా తర్వాత గోంగూర పచ్చడ, కూర అయితే చేసుకుంటూ ఉంటాము. ఇక ఈడ దొరకదు కాబట్టి నేనేం చేస్తా అంటే, అప్పుడు కొన్ని ఆడ గింజలయితే ఏసిన. అప్పటిదాకా ఒక్కొక్క చెట్టన్నా మొలిచేది. మొలిచిన చెట్లు మొలిచినట్టే పోతున్నాయి. పెద్దగా అయితే అయితలేవు. మొన్న లాస్ట్ ఇయర్ అయితే నేను చెప్పిన గదా! గిట్లా మేము హాస్పిటల్‌కి పోతుంటే ఈడ తెల్ల పుంటి కూర జూసినాము. తెంపుకొనొచ్చినాము. కూర వండినాము అని జెప్పేసి, ఆ లాస్ట్ ఇయర్‌లో అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర బోయి అదే ఆ ఇంటికి బోయి పుంటి కూర అయితే తెంపుకొనొచ్చినాం. ఒక 2, 3 సార్లు తెంపినాం. నాలుగోసారికి అదంతా క్లీన్ చేసేటోళ్ళొచ్చి చెట్లన్నీ పీకేసిండ్రు. ఇగ మళ్ళా మొలవ్వేమో అనుకున్నాం. మరి ఆడ తెల్ల పుంటి కూర గింజలు ఎవరేసిండ్రో, ఎట్లొచ్చినాయో తెలవదు గానీ, ఇక్కడ తెల్ల పుంటి కూరని చూస్తే వీళ్ళేమంటారంటే, అది పిచ్చి చెట్టు అంటుండ్రు. ఇది నెక్స్ట్ డే గూడా మాకు ఇదే ఎక్స్‌పీరియన్స్ అయితే జరిగింది. అయితే ఇంక మేము అది తెల్ల పుంటి కూర గదా అని జెప్పేసి, ఇంక కూరైతే తెంపుకొనొచ్చుకొని వండుకున్నాము. ఇక మళ్ళీ మొన్న వర్షాలు పడ్డాయి. ఆ గోంగూర పెద్దగయింది. మా సారు స్కూల్‌లో నుంచి ఆ విండోల నుంచి చూసిండంట. అరే! మొన్నటిదాకా గిడ గోంగూర చెట్లుండే గదా! ఉన్నయా? లెవ్వా? మళ్ళా మొలిచినాయా అని జూస్తే ఒక 7, 8 గల్ల పుంటికూర చెట్లయితే మొలిచినాయంట. నాకొచ్చి చెప్పిండు గదా! పుంటికూర చెట్లు మొలిచినాయి. మనం తెంపుకొచ్చుకుందామంటే, ఇంకా మొలిచినాయని తెలవగానే మనం ఎందుకాగుతాం? నేను, మా సారు కవర్ తీసుకొని పోయినాం. ఇంక నిన్న కూరైతే తెంపుకొనొచ్చినాం. ఈరోజైతే కూర వండుతున్నాను. అది అంటారుగా ఉన్నప్పుడు తెలీదు. మన పక్కన లేనప్పుడు, మనకు దొరకనప్పుడే వాటి విలువ పెరుగుతుంది. సంకలం పిల్లనెత్తుకున్నప్పుడేమో ఆ పిల్ల మీద చిరాకు, కోపం అవన్నొస్తాయి. అదే పిల్ల కొంచెం దూరం పోయిందనుకో ఇష్టం, ప్రేమ ఇవన్నీ పెరుగుతాయి. ఇగో గిట్లనే అనిపిస్తుంది నాకు ఈ గోంగూర ముచ్చట్లో గూడా. ఇక మా సార్ ఏమన్నాడంటే కొంచెం ఎక్కువ తెంపుకుందామంటే, పుల్లగుంటది గదా! మళ్ళీ పచ్చిమిర్చి ఇవన్నీ ఎక్కువ పడతాయి. మరీ పుల్లగయితది. ఏమొద్దు కొంచెమే చాలన్నాడు. సరే అని జెప్పేసి కొన్ని ఒక 10, 15 ఆకులు తెచ్చి శనగపప్పు ఏసి కూర అయితే వండిన. ఆ కూర ఒకవైపు అయితుంది. ఇంకో వైపు మా సార్ ఏమనంటే మా సార్‌కి ఇది ఇష్టం. ఇదేంటి అంటే కీర దోసకాయ పచ్చడ. ఈ పచ్చడిని మనం ఆయిల్‌లో వేసి ఫ్రై జేయడము అట్లేముండదు. ఇన్‌స్టంట్ పచ్చడ. మళ్ళీ ఎక్కువ రోజులు స్టోర్ గూడా ఉండదు. ఒక 2 రోజులు ఉంటదంతే. ఈడికొచ్చిన కొత్తలో మాకు దోసకాయలు దొరకవు కాబట్టి, ఈ కీర దోసకాయలతోని ఏమన్నా చెయ్యొచ్చా అంటే పప్పు వండినా. తర్వాత ఇట్లా పచ్చడి చేసినా. పప్పు వండితే అది మొత్తం సప్పగా ఉంది. దోసకాయ పప్పు లెక్క అస్సలు లేదు. ఇంకా ఆ పప్పుని ఎప్పుడో ఒకసారి అవసరమైతే వండుతాను. లేదంటే లేదు. కానీ ఈ కీర దోసకాయ ముక్కల పచ్చడైతే మా సార్‌కి మస్తు ఇష్టమైంది. అందుకే ఇంకా ఈరోజైతే ఈ పచ్చడి చేయమని చెప్పిండు. ఆ దోసకాయ తెచ్చి కూడా వారం రోజులైతుంది. ఇప్పుడు కీర దోసకాయ రేట్లు ఇక్కడ ఎక్కువున్నాయంట. అందుకే ఎక్కువ రేట్స్ ఉన్నప్పుడు మా సార్ అదైతే తీసుకొని రాడు. తర్వాత అవి సీజన్ వచ్చినప్పుడు అవి రూ. 10కి, రూ. 20కి అట్లా దొరుకుతాయిగా అప్పుడైతే తీసుకొస్తాడు. ఇవి ఇప్పుడు మస్తు రేట్లున్నాయి. ఇదొకటి క్యారెట్ అంటే ఫుల్ హై రేట్లున్నాయంట. 100కు దగ్గరలో ఉన్నాయని మా సార్ అయితే అన్నారు. ఇక్కడేంటి అంటే మన లెక్క మార్కెటింగ్ అవ్వదు. అక్కడ లోకల్‌లో పండిన కూరగాయలే అమ్ముతారు. ఒకవేళ మార్కెటింగ్ అయినా గూడా బాగల్పూర్ నుంచి వస్తాయి. సో, వాటికి రేట్లెక్కువ తీసుకుంటారు. ఈ ముక్కల పచ్చడైతే నేను చేశాను గదా! ఫస్టు ఈరోజు కొంచెం ఆవపిండి, మెంతిపిండి ఏద్దామని చెప్పేసి కడాయిలో ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, మెంతులు తీసుకొని ఫ్రై జేసిన. అది మిక్సీకి పడదామని జెప్పేసి నేను మిక్సీ ఆన్ చేస్తే ఆ మిక్సీ పని జేస్తలేదు. నాకేమైనా రిపేర్ చేయొచ్చా అని చూసాను. కానీ నో యూజ్. ఈవినింగ్ మా సార్‌కిచ్చి పంపియాలి. వంట అయితే అయింది. మా సార్ గూడా ఇంటికొచ్చిండు. స్కూల్‌కి హెల్మెట్ పెట్టుకొని పోయినావా? వచ్చినావు ఏడుకో పోతున్నావు. అవును సారు, నాకు ఒక డౌట్. మేము చిన్నప్పుడు ఇట్లనే అనుకునేది. స్కూల్కి సార్ వాళ్ళు ఈరోజు ఒక షర్ట్ వేసుకొచ్చిండు అనుకో, రేపు కూడా అదే షర్ట్ వేసుకొచ్చిండు అనుకో, సార్ స్నానం చేయకుండా వచ్చిండు అని చెప్పేసి అనుకునేటోళ్ళం. మరి నువ్వు అదే షర్ట్ వేసుకొని పోయినావు కదా, మీ స్టూడెంట్స్ అనరా సార్ స్నానం చేయకుండా వచ్చిందని? వాళ్ళది యూనిఫామ్ కదా, వాళ్ళది యూనిఫామ్ కదా. ఇంతకు నువ్వు స్నానం చేసినావా చేయలేదా ఇప్పుడు చెప్పు.
కాదు గన్ని షర్ట్స్ ఉన్నాక మారవచ్చు కదా, అదే వేసుకోవాలని ఉందా? ఏం మర్చిపోయినావు? మా సార్ అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిండు, ఇప్పుడే వచ్చి పోతుండు. ఇక నాకైతే ఆకలి అవుతుంది. టైం వచ్చేసి 12:50 అవుతుంది, 1 o'clock. అన్నం అయితే తినేస్తాను, వేడి వేడి అన్నము, గోంగూర పచ్చడి, తర్వాత దోసకాయ పచ్చడి తినేసిన తర్వాత పని అయితే ఉంది. గిన్నెలు తోమాలి. తర్వాత నిన్న బట్టలు ఉతికిన కదా, నిన్న వర్షం అయితే వచ్చింది, చినుకులు వచ్చినాయి, అందుకే తీసి ఇంట్లో ఆరేసిన. అయితే నైట్ ఫ్యాన్ వేయడము మర్చిపోయాను, ఒక రూమ్లో వేసిన, ఒక రూమ్లో వేయలేదు. అయితే పొద్దున్న బట్టలు అయితే ఆరిపోయినాయి, ఇంకా అవి తీసేసి ఇంట్లో అయితే వేసిన. ఇప్పుడు ఆ బట్టలు మడత పెట్టాలి. తర్వాత ఇంకా కన్నయ్య బట్టలు ఐరన్ చేయాలి. మళ్ళీ ఈవినింగ్ అవుతుంది, అప్పటి వరకే వీడియో అప్లోడ్ చేసుకొని తమ్ముళ్ళు చేసేసరికి ఈవినింగ్ అయితే మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ పోయి అన్నం తింటాను. ఇందాక నేను మా సార్తో మాట్లాడుతున్న మాటలు మీరు విన్నారా? మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు 10th క్లాస్ వరకు ఏ సార్ అయినా సరే నిన్న ఏసుకున్న షర్టు మళ్ళీ ఈరోజు ఏసుకొనొచ్చిందనుకో, సారు స్నానం జేసి రాలేదని జెప్పేసి క్లాస్‌లో అందరం డిస్కస్ చేసుకునేది. అసలప్పుడు అంత సిల్లీగా ఎట్లా ఆలోచించామో ఏమో, ఇప్పుడైతే నాకు నవ్వు వస్తుంది. ఇట్లా చాలా ఆలోచనలుండేవి. చాలా రకాలుగా అనుకునేవాళ్ళము. అప్పుడు చేసిన చిన్న చిన్న స్టూపిడ్ పనులకి ఇప్పుడు అరే! ఎందుకట్లా జేసినాము, బాగా చైల్డిష్‌గా బిహేవ్ జేసినాం అని జెప్పేసి చాలా విషయాలలో అనిపిస్తుంటది. మరి మీలో ఎవరికైనా ఇట్లా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. అలాగే మీరు గూడా స్కూల్లో ఉన్నప్పుడు మీ సార్ వాళ్ళు డ్రెస్ నెక్స్ట్ డే గూడా అదే యేసుకొనొస్తే ఇట్లా అనుకున్నారో లేదో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. మా స్కూల్ డేస్ అయితే చాలా గోల్డెన్ డేస్ అసలు. మస్తు మంచిగా అయిపోయింది స్కూల్ లైఫు. ఇప్పుడేమో అందరితోని మళ్ళీ స్కూల్‌కెళ్ళాలి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, ఫ్రెండ్స్ అందరిని బాగా మాట్లాడి ఎంజాయ్ జేయాలి. చాలా మిస్ చేసుకున్నామే అని అనిపిస్తుంది. నాదైతే 2014లో అయిపోయింది 10థ్. ఇప్పటివరకి నా 10థ్ ఫ్రెండ్స్‌తోని మాకు గెట్ టుగెదర్ అయితే అవ్వలేదు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా గెట్ టుగెదర్ అయితే చేసుకుంటారు కదా! మా క్లాసోళ్ళేమో ఎట్లా అంటే ఒక్కరు కూడా వస్తలేరు. ఆ గ్రూప్‌లో అయితే గెట్ టుగెదర్ అని పెట్టి, పెట్టి, పెట్టి యాస్ట్ వచ్చినట్టుంది. ఒకరు పెడతారు గెట్ టుగెదర్ చేసుకున్నామని. దాని కింద ఇద్దరే రిప్లై ఇస్తారు. మిగతా వాళ్ళు ఎవరు రిప్లై ఇయ్యరు. అసంటప్పుడు అట్లా ఇంకా పట్టించుకోరు. ఎందుకో అందరూ అంత బిజీ అయిండ్రో ఏమో! మంచిగా గ్రూప్‌లో మంచిగా 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ చాట్ చేసుకుంటారు, నవ్వుకుంటారు, ముచ్చట పెట్టుకుంటారు, మాట్లాడతారు. మాకైతే అస్సలే అట్లా లేదు. ఎవ్వడు సప్పుడు చేయడు. అందరూ సైలెంట్ మెయింటైన్ చేస్తారు. ఎవరైనా ఒక మాట చెప్పిననుకో దానికి చిన్న చిన్న రిప్లై ఇస్తారు. లేదంటే ఇంగ లేదిగ. ఎవరైనా సరే మంచి మాట పెట్టిందనుకో దానికి ఎవరు రిప్లై ఇయ్యరు. ఏదైనా చేద్దామన్నా రిప్లై ఇయ్యరు. ఏదైనా పెళ్ళికి పోదామన్నా రిప్లై ఇయ్యరు. ఏందో ఏమో ఈ ఫ్రెండ్స్ గిట్లుండ్రు. ఇప్పటికైనా చెప్తున్నా 10థ్ ఫ్రెండ్స్ కొంచెం గ్రూప్‌లో అయితే యాక్టివ్ ఉండి మంచిగా అందరితోని మాట్లాడి కలిసిపోర్రి. అందరం తీరొక్క దగ్గర ఉన్నాము. ఒక్కరం కూడా కలుస్తట్లేదాయె, ఊరికొస్తట్లేదాయె. అసంటప్పుడు మంచిగా గ్రూప్‌లలో చాట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు గదా! ఎందుకు అందరు సైలెంట్‌గా ఉంటుర్రు? మనమే గదా! ఫ్రెండ్సే గదా! ఎవరు ఏం మాట్లాడినా గూడా ఎవరు ఏం అనుకోరు గదా! అయ్యో! నేను ఈ మెసేజ్ పెడితే వాళ్ళేమంటరో, వీళ్ళేమంటరో అని ఆలోచించకు. మనం ఒకటి మాట్లాడుకుందాం. ఇకనైనా స్టార్ట్ చేయండి. ఎందుకిట్లా చెప్పినంటే మా ఫ్రెండ్స్ గూడా నా వీడియోస్ అయితే చూస్తారు. మరి చూసి ఎవరైనా డిస్కస్ చేస్తారో లేదో చూద్దాము. మా సారు రాగానే హడావిడిగా ఏడికెళ్ళిందో తెలీదు. వచ్చినంకైతే విషయం ఏంటో చెప్పిండు. అయితే ఇంకా మా సారయితే ఎల్లుండి ఇంటికి పోవాలనైతే డిసైడ్ అయ్యిండు. ఎందుకో ఏంటో అని నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే చెప్తాను. మా సార్ పోయినంక నేను అన్నం తిన్నాను గదా! అన్నం తిన్నాను. అయితే మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కారం అయితే వేరే కారం తీసుకొని వచ్చినాం గదా! మొన్నటిదాకా ఓల్డ్ కారం ఉంటే అది డబ్బాలో ఉంటే అదే వాడుకున్నాము. ఇప్పుడేమో కొత్త కారం తెస్తున్నాము. ఏమైందో తెలీదు. ఆ కారం కొంచెం ఏసినా గూడా కారం అయితేనే ఉంది. ఈరోజు దోసకాయ పచ్చడిలో కొంచెమే కారం వేసిన. అప్పటికి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ ఏసాను. అది కొంచెం కారం అనిపించింది. దాంట్లో ఉప్పు ఏం పట్టదు. కానీ గోంగూర అయితే సూపర్ ఉంది.
ఆఫ్టర్‌నూన్ వరకే అయిపోయింది. మళ్ళా అట్లా అని జెప్పేసి దోసకాయ పచ్చడి ఉందంటే, ఇంకా మా సారైతే ఆ పచ్చడి గూడా తినేసిండు. మళ్ళా నైట్ ఏమొండాలో ఏమో! ఇగ మధ్యాహ్నం అన్నం తిని గిన్నె తోమిన తర్వాత, మళ్ళా ఇల్లు ఊక్కొని చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకునేకి టైము 3:30 అయింది. మళ్ళా విషమం రెడీ జేసి, వాళ్ళ మజ్జిగ జేసి వాళ్ళకైతే ఇచ్చి డాడీ ఫ్లైట్‌కైతే పంపిస్తున్నాను. విషయంలో డాన్స్ అయితే మొన్న డిసెంబర్ నుంచే నేర్చుకుంటుంది. డిసెంబరా అంతకన్నా ఉందా? ఇప్పుడేంటంటే తనకు స్టార్టింగే ముద్రలు మాత్రమే నేర్పిస్తుంది మేడం ఇప్పుడు. ఇంకా డాన్స్ అంతా గూడా స్టెప్స్ అని నేర్పిస్తలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆ ముద్రలనేవి మర్చిపోకుండా నేర్చుకోవాలి గదా! అందుకే ఇంకా నేనైతే తనని రెగ్యులర్‌గా డాన్స్ క్లాస్‌కయితే పంపిస్తున్నాను. కానీ విషయంలో ఏంటి అంటే మొన్నటిదాకా డాన్స్‌లో ఛీ! బాడీలో డాన్స్ మూవ్‌మెంట్ అయితే లేదు. ఎట్లంటే ఇప్పుడు కొందరు పిల్లలుంటారు. ఇప్పుడు టీవీలలో మనం ఒక పాట పెట్టినాం. ఆ పాట పెట్టినప్పుడు వాళ్ళేంటంటే చిన్న చిన్నగా ఇట్లా డాన్స్ చేసినట్టు, చేతులు కలుపుతున్నట్టు, ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నట్టు ఇట్లా ఫీల్ అయితారు గదా! ఇష్టం అట్లా కాదనమాట. ఆ పాటని తప్పేలాట చేసుకోరు. ఇట్లా డాన్స్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అదే బాబాయ్ లేకపోతే చిన్నప్పటి ఒక్కసారి నుంచి నేను ఏదో పాటలు వచ్చిపోవా పెట్టుకోవడం, బాబాయ్ ఇవన్నీ ఈ ఇంకేదో ఒక మిస్టేక్ అయితే జరిగింది. రాజ్యమేలటోడు ఇక సావా ఇప్పటి నుంచైనా తనకి మంచిగా డాన్స్ మందు నేర్పిద్దామని లేక అనుకుంటున్నాను. ముందటేడు మొన్నటిదాకైతే పెద్ద బాడీలో పోరడు డాన్స్ మూవ్‌మెంట్ చచ్చిపాయే లేదు. రాజుగో మళ్ళా చేస్తదో చేయదో అని చిన్న అనిపించేది. కానీ ఇప్పుడైతే పోరి చాలా నమ్మకం వచ్చింది. నవ్వుసబట్టే ఎందుకంటే రోజు రాజుగో మేడమే చెప్తుంది. ఫస్ట్ కన్నా చిల్లి ఇప్పుడు బెటర్‌గా చాలా మంచిగా గవ్వలేకపాయే చేస్తుంది ముద్రలు. అరే కాళ్ళని మంచిగా రాతంటాడు పెడుతుందంటే కరువు చెప్తుంది. అంటాడు నాకైతే అతిని చాలా హ్యాపీగా అదురుష్టం అనిపించింది. అంటాడు విషయంలో రాజుగో నేర్చుకున్నది భరతనాట్యము. ఈ రాయో ఫీజొచ్చేసి మంత్లీ 700 అయితే ఒక్కసారి వచ్చి తీసుకుంటున్నారు మేడము. పోవ ఇక బావయో విషయంలో డాన్స్ క్లాస్ నీ పంపించి ఇంటికొచ్చిన తోడు తర్వాత గుంట 4 అయితుంది. తోలుకపోవా ఇంక 4:00కి నేనేం చేశానంటే మిషన్ కుట్టు రావట్లేదు అని సాగి చెప్పేసి మళ్ళీ యూట్యూబ్‌లో నువ్వంటే చూసి మిషన్ అయితే సెట్ వింగా చేసుకుంటున్నాను. నాకేందో తెలవదు ఇది నన్ను మస్తు ఇబ్బంది పెడుతుంది. ఒక్కసారి ఒక్క రకంగా పెడుతుంది. ఇగ నేనేమో అటో ఇటో యూట్యూబ్ వీడియోస్ చూసి మళ్ళీ చాట్‌జీపీటీని అడుక్కుంటా మిషన్ అయితే సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్నాక నేనేమైతే కుడతానో వాటికి కుట్లు మంచిగొస్తున్నాయి. మళ్ళీ ఇట్లా మూసిపెట్టి 10 రోజులకో, 15 రోజులకో మిషన్ మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళా మిషన్ అనేది ఫస్ట్ లెక్కనే కుట్టొస్తుంది. అయితే నాకు అర్థమైన విషయం ఏంటి అంటే నాకు మిషన్‌ని మెయింటైన్ చేయడం రావట్లేదు. నాకు ఫస్టు స్టిచ్చింగ్ ఎక్స్‌పీరియన్సే లేదు. నేనేదో నా డ్రెస్సులు నేను కుట్టుకోవాలి అనే ఆలోచనతోనే ఈ మిషన్ అయితే తీసుకున్నాను. కానీ నేను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నానని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇప్పటికైనా మంచి టైం చూసుకొని మిషన్ అయితే నేర్చుకోవాలి. ఇక ఈవినింగ్ అయిపోయింది కదా! చాయ్ తాగేటప్పుడు కంపెనీ ఇస్తావా అని మా సార్‌ని అడిగితే చాయ్ అయితే తాగను. బ్లాక్ కాఫీ తాగుతా అని చెప్పిండు. ఇక నేను సరే అని బ్లాక్ కాఫీ పెట్టి తనకో గ్లాస్, నాకో గ్లాస్ పోషిన. కెమెరా సెట్ చేసి వచ్చే లోపల కాఫీ మొత్తం తాగేసిండు. ఇద్దరం కలిసి తాగుదామని చెప్పే కదా నేను బ్లాక్ కాఫీ పెట్టిన, చాయ్ పెట్టకుండా. మరి అర్థం చేసుకొని మంచిగా నిమ్మలంగా నేనొచ్చే వరకు ఆగొచ్చు గదా! ఆగలే. ఇగ అంతే ఇగ ఆయన. మా సార్ ముచ్చట అదుంటది. ఇగ నేనే బ్లాక్ కాఫీ తాగి ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏమన్నా చిన్న చిన్న సజెషన్స్ చేయాలన్నా, ఏమన్నా చేంజెస్ చేయాలన్నా గూడా చెప్పడం అయితే మర్చిపోకండి. మీ వాల్యుబుల్ టైంని నా వీడియో చూడడానికి స్పెండ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.